హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా వాడలో మొత్తానికి అయితే పోషమ్మలు మొక్కుతున్నాం ఫ్రెండ్స్. నిన్నైతే చెట్లలో పోయిన వీడియో అయితే తీసినాం, ఆల్రెడీ అప్లోడ్ కూడా చేసేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము మా వాడకట్టలో ఇక్కడ పోషమ్మ గుడి ఉన్నది. మేము మా తరఫున మేము కట్టుకున్నది, గవర్నమెంట్ మాకు ఇచ్చింది కాదు. మేమైతే పోషమ్మలు మొక్కుతున్నాం. ఇప్పుడైతే మౌనికి అయితే ఇక్కడ దేవుని కోసం కళ్ళు మన బోనాలు అయితే రెడీ పెట్టేసింది. ఇప్పుడు అందరం వెళ్ళేది అయితే మనం చూద్దాం వీడియో చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చాలా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు ఏలుపులకే పోతాను. దేవునికి మంచి కోడిపుంజు తీసుకుపోయి ఏలుపులను చక్కగా మొక్కాలి. ఇది ఎందుకంటే వర్షాకాలం టైంలో కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మాకు దేవుళ్ళు అంటే చాలా ఇష్టం. ఇక మేము పెద్ద మనుషులం కాబట్టి ఇట్లా కంకణాలు పెడతారు, బొట్లు పెడతారు. మాకు అట్లా పోయి ఇప్పుడు ఏలుపులకు గూడెంతో మంచిగా ఉండాలి, మా వాడ మంచిగా ఉండాలి, ఊరు మంచిగా ఉండాలని చక్కగా పోయి మేము మంచిగా ఇప్పుడు కోడిపుంజు తీసుకుపోయి చక్కగా మొక్కుతాం. ఫ్రెండ్స్ ఇలా కోడిపుంజు కొత్త కూడా వినబడతాను అక్కడ మొక్కుతాము. అది కూడా అయితే బాగా లైకులు కొట్టండి. ఇప్పుడే వస్తున్నా, అయ్యో ఆడుతున్నాయ్యా కొడివాట కుడి తప్పైందని చెప్పనా? ఓకేనా? హలో ఫ్రెండ్స్, ఇగో ఇలాంటి పుంజు తీసుకొని రావాలి ఫ్రెండ్స్. పెట్టబోయాది ఇక్కడ పుంజు పోయాలి. ఇక ఈ పుంజుని తీసుకొని ఇక ఇక్కడ వచ్చినాం. ఇక్కడ ఇది ఎలుపుల చెట్టు అంటారు దీన్ని. ఇక్కడ ఒక బండి ఉంటుంది, ఇక్కడ పోయాలి. గూడెం అంతా వచ్చి పెద్ద మనుషులేమో ఆ గూడెం చిన్న పెద్ద అందరం వచ్చి ఇక్కడ మాకు వేలుపమ్మ తల్లి మనం అవత వాడినట్టు వాడు అని పేరు మీద మాట అంటే మన గత చూసుకోవాలి. కానీ అది పెద్దది కాదు, అదే ఓడబోది తెచ్చుకున్న కోళ్ళే ఓడబోది. మళ్ళొకసారి విడిచాల తీసుకో బిడ్డ ఎందుకు టెన్షన్ పడతావు? నువ్వు సప్లాకుండు మాట్లాడుతున్నాడు. నాకు గుబ్బలు పని తెలుసు. ఆడు సంపాదించి ఇప్పుడు సిటీ కట్టుకుంటుండలేదా? అది గుర్తుపెట్టు. అంగేంటి ఇప్పుడు పైసలు సంపాదించడం లేదా? మరి మీరు మీకు ఇచ్చిందా? మాకేలా ఇప్పుడు ఇస్తుండదా? ఇప్పుడు సంపాదిస్తుండదా? పైసలు వస్తుండదా? మరి ఎవరు బతుకున్నారు? వాళ్ళు బతుకం మేము బతికినట్టు కాదా? ఇప్పుడు ఒకటే వారసుడు. ఇప్పుడు అంత సంపాదించి ఆడికి ఇచ్చినా కూడా మాకే కదా. మరి అయిపోయే మరి గదే మరి పైసలు కావాలి. చెక్క చెక్కిలేయాలి, చెక్క చెక్కి కింద కొంచెం తొరికే మాది గిది గిది కింద మాట్లాడ చూడు మరి ఎలుపు కాడికి వచ్చినాం.
ఏలుపుకాడికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇగో ఇలా మా నాటుకోడిని తీసుకొచ్చి దేవుడి అమ్మవారికి చేసి ఇట్లా మన కట్టెల మీద మంచిగా కాల్చుకొని ఇలా తింటాం ఫ్రెండ్స్. ఇగో మేమంతా ఇక్కడికి ఎప్పుడు ప్రతి సంవత్సరం వర్షాకాలం టైంలో ఇలా చేస్తాం ఫ్రెండ్స్. నాటుకోడు ఇది కాల్చి తింటాను కదా, అది చాలా బాగుంటుంది. కాల్పు కూర అంటారు దీన్ని. ఏలుపులో చేసినప్పుడల్లా మేము ఎప్పుడు ఇట్లా చేస్తాం కాబట్టి మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. వర్షాలు పడతాయి, ఊరు బాగుంటుంది. ప్రతి వాడలో బట్టి కూడా చేస్తారు. ఇట్లా చేస్తే ఊరికి చాలా మంచిది. మా వీడియోని మాత్రం పూర్తి దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. నీడైనా
అందరి బిల్డింగ్లు కావాలి తల్లి, ఈ ఊరు గుర్తు పోవాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి.